నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. మంత్రి కొండా సురేఖ మినహా మంత్రులందరూ హాజరయ్యారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై కేబినెట్లో చర్చించనుంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కేబినెట్లో ప్రధానంగా చర్చించనున్నారు. పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల డిజైన్ మార్పు, మెట్రో ప్రభుత్వం తీసుకోవడంతో పాటు మెట్రో విస్తరణపై, మైనింగ్ కొత్త పాలసీపై, హ్యూమ్ రైట్స్పై కేబినెట్ చర్చించనుంది. ఇదే విషయంపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే 3 గంటలకు కేబినెట్ సమావేశం ఉంటుందని చెప్పారు, కానీ సుమారు గంటన్నర పాటు ఏదైతే కేబినెట్ సమావేశం ఆలస్యమైంది. అయితే ఈ కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ మినహా మంత్రులందరూ కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ వస్తుందా లేదా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మినిస్టర్ క్వార్టర్స్ నుంచి ఏదైతే డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళి ప్రజాభవన్లో డిప్యూటీ సీఎంని కలిసిన తర్వాత కొండా సురేఖ నేరుగా ఏదైతే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ రాష్ట్ర వేళ ఇన్ఛార్జ్తో ప్రస్తుతం భేటీ ఉన్నారు. మరి భేటీ అనంతరం కూడా ఇక్కడికి వస్తారా లేదా అనే సస్పెన్స్ అయితే ఇంకా ప్రస్తుతం అలాగే కొనసాగుతుంది. ఎందుకంటే కొండా సురేఖ మినిస్టర్ క్వార్టర్స్ నుంచి కూడా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాహనాల్లో కాకుండా తన సొంత వాహనంలోనే ఏదైతే కొండా సురేఖ ఇటు బట్టి ఇంటికి కావచ్చు, అలాగే మీనాక్షి నటరాజన్ దగ్గర కూడా ఏదైతే వెళ్ళడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఈ కేబినెట్ సమావేశానికి వస్తారా లేదా అనేది ఒకటైతే ప్రస్తుతం ఇంకా క్వశ్చన్ మార్క్ అనేది మిగిలిపోయింది. ఇక ఈ అంశం పక్కన పెట్టేస్తే ఈ రోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ప్రధానంగా కూడా 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళాలా లేదా, వెళ్తే ఎలా వెళ్ళాలి అనే దానిపై ప్రధానంగా చర్చించి అటు మంత్రులతో ఏదైతే అభిప్రాయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసాం ఏదైతే హైకోర్టులో 42% జీవోకు సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ అంశంపై ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో స్టేని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ని ఏదైతే ప్రభుత్వం దాఖలు చేసింది, కానీ ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అసలు ఎందుకు సర్వే చేయాల్సి వచ్చింది, అసలు చట్టం చేయకుండా ఎందుకు జీవో ఇవ్వాల్సి వచ్చింది అని నేరుగా చెప్పుకుంటూనే ఏదైతే ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు చాలా క్లారిటీగా చెప్పేసి సుప్రీంకోర్టు అయితే డిస్మిస్ చేసింది. సో దీంతో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురెదెబ్బ తగినని చెప్పుకోవాలి. సో ఈ అంశంపై ఈరోజు కేబినెట్లో ప్రధానంగా చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసినట్టయితే సర్పంచ్ ఎన్నికలు ఏదైతే టైం అయిపోయి గడువు ముగిసిపోయి సుమారు సంవత్సరం దాటిపోయింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఎక్కడికక్కడికే నిలిచిపోయాయి. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా ఏదైతే రావడం లేదు. ఎందుకంటే సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు లేరు కాబట్టి దీంతో ఆ నిధులు కూడా రావడం లేదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం మాత్రం అలాగే కాంగ్రెస్ పార్టీ మాత్రం 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్తామని చెప్పుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏదైతే సర్వే చేయించింది, సర్వేలో ఉన్నటువంటి జనాభా లెక్కల్ని బయటపెట్టిన తర్వాత 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లుని ఏదైతే చట్టసభలో పాస్ చేయించింది. దీనికి అన్ని పార్టీల మద్దతు తెలిపాయి. దాన్ని ఏదైతే కేంద్రానికి కూడా పంపడం జరిగింది. 9th షెడ్యూల్లో చేర్చామని చాలా ఒత్తిడి కూడా చేశారు, కానీ అక్కడ పాసిబుల్ కాలేదు. దీంతో ఇక్కడ ఆర్డినెన్స్ రూపంలో కూడా బిల్లు తీసుకొచ్చి గవర్నర్కి పంపించారు. అది కూడా పెండింగ్లోనే ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రభుత్వం దగ్గర కేవలం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఇచ్చి గత పాత నోటిఫికేషన్ ప్రకారంగానే ఎన్నికలకు వెళ్ళడం, లేదంటే పార్టీ పరంగా ఇవ్వలేకపోతే దీనికి సంబంధించి ఖచ్చితంగా చట్టబద్ధంగా ఇవ్వాలనుకుంటే మాత్రం ఏదైతే గత నెల ఆగస్టు 30 తేదీన ఏదైతే ప్రభుత్వం ఒక బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసింది, ఏదైతే పంచాయతీరాజ్ చట్టాన్ని 50% ఉన్నటువంటి స్లాబ్ని ఎత్తివేస్తూ ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఏదైతే ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి దీనికి సంబంధించిన పర్సెంటేజ్ కూడా పెంచుకోవచ్చు జనాభా అని చెప్పి కూడా ఏదైతే ఒక బిల్లును కూడా ఏదైతే ఆ గవర్నర్కి పంపించడం జరిగింది. ఆ గవర్నర్ దగ్గర ఆ బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉంది. సో ఆ బిల్లు పెండింగ్లో ఉంది కాబట్టి ఆ బిల్లు పాస్ అయ్యే వరకు వెయిట్ చేయడం, లేదంటే పార్టీ పరంగా ఇచ్చి వెళ్ళడం, లేదంటే హైకోర్టులో ఉన్నటువంటి తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఎన్నికలకు ఎలా వెళ్ళాలనే దానిపైన ఆలోచించడం. ఈ 3 ఆప్షన్స్ మాత్రం ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఆప్షన్స్. సో మరి ప్రభుత్వం దీంట్లో ఏ నిర్ణయాన్ని తీసుకుంటుంది, మరి ఎలా ఎన్నికలకు వెళ్తుంది? ఖచ్చితంగా 42% ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం చట్టపరంగా బిల్లు వచ్చే వరకు వెయిట్ చేస్తుందా, కోర్టు తీర్పు వరకు వెయిట్ చేస్తుందా, లేదంటే పార్టీ పరంగా ఇచ్చేసి ఇప్పటికే ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి కాబట్టి పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్తుందా అనేది మాత్రం ఇంకా ఏదైతే క్లారిటీ లేదు. సో ఈ కేబినెట్ సమావేశంలో దానిపై ఒక ఖచ్చితంగా కీలకమైనటువంటి నిర్ణయం అటు కేబినెట్ తీసుకోబోతుంది అనే ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఎలాంటి నిర్ణయం కేబినెట్ తీసుకుంటూ చూడాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు ప్రధానంగా కూడా రాష్ట్రంలో అనేక పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సో ఈ పెండింగ్ ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో సరైన మార్గంలో కూడా అయితే డిజైన్ చేయలేని చెప్పి ఒక విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టులను రీడిజైన్ చేయాలి, ఏ ప్రాజెక్ట్ రీడిజైన్ చేసేటువంటి అవసరం ఉంది, చేస్తే ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా ఏదైతే కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటు మెట్రోని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది కాబట్టి ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది కాబట్టి దీనికి
దీనికి సంబంధించి మంత్రుల అభిప్రాయం కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇక దీంతో పాటు రెండో దఫా మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి అంశంపై కూడా కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్, వాటర్ అక్విజిషన్ ఇవన్నిటికి సంబంధించిన అంశంపై కూడా ఏదైతే ఈ రోజు మంత్రులతో డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మెయిన్గా హ్యూప్ రోడ్స్ అని చెప్పి, హ్యామ్ రోడ్స్ అని చెప్పి ఒక అంశం కూడా ఉంది. సో దీనికి సంబంధించిన అంశంపై కూడా ఈరోజు క్యాబినెట్లో ప్రధానంగా చర్చిస్తారు. సో దీంతో పాటు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ఏ మేరకు ప్రజలకు అమలు అవుతున్నాయి, దానిపై రెస్పాన్స్ ఎలా ఉంది, ఇంకా ప్రభుత్వం చేయాల్సిన అంశాలు ఏంటి, ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలు ఏంటి, దీన్ని ఏ రకంగా ముందుకు మనం అమలు చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఇంద్రమ్మ ఇళ్ల పరిస్థితి ఏంటి, సన్నభ్యం కార్యక్రమం ఎలా కొనసాగుతుంది, వైట్ రేషన్ కార్డులకు సంబంధించిన అంశం ఏ మేరకు వచ్చింది, ఇంకా ఏమైనా పెండింగ్లో ఉన్నాయా, ఇలాంటి అనేక అంశాలను కూడా ప్రభుత్వం ఈరోజు కేబినెట్ సమావేశంలో డిస్కస్ చేయడం కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మాత్రం 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని ఏ కొలికి తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అనే దానిపై మాత్రం కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ ద్వారా పూర్తి దానిపైన అయితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజయ్.